ఎవ్రీవన్, వెల్కమ్ టు స్రవంతిస్ క్లాస్ రూమ్. నా పేరు స్రవంతి. ఏపీ టెట్ 2024 గడువు రేపుతో ముగుస్తుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే త్వరగా అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది 2 రకాల పోస్టులకి టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో ఫ్రెషర్స్కి మాత్రమే. ఎవరికైతే చాలామందికి అడుగుతూ ఉంటారు అసలు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలా రాయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటని. సో అలాంటి వాళ్ళకి మాత్రమే, బాగా తెలిసిన వాళ్ళకి కాదు. ఏంటిది రేపు లాస్ట్ డేట్ పెట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంటని అడగద్దు. అన్నోన్ పీపుల్కి, అంటే తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్. ఇది పేపర్ 1A కండక్ట్ చేస్తారు, 1A కానీ B కానీ. సో ఈ పేపర్ 1A రాయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి డిఎడ్ కానీ డిఎల్ఈడి కానీ, అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ పేపర్ 1A రాయాల్సి ఉంటుంది, 1A ఆర్ B. ఈ 1A 2A అనేవి నార్మల్ టీచర్స్ రాయడానికి, అండ్ 1B 2B అనేవాళ్ళు ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళు రాయడానికి ఈ 2B అండ్ 1B అనేవి కండక్ట్ చేస్తారు. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ చిల్డ్రన్కి టీచ్ చేసే టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం. సో స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2A రాయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎడ్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ డిగ్రీ ఆర్ పీజీ. సో పేపర్ 1A ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 5 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ. ఇది మీరు చదువుకునేటప్పుడు డిఎడ్ చేసినప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో దీనికి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, ఒడియా కానీ. సో మోస్ట్లీ మన తెలుగు స్టేట్స్లో తెలుగే తీసుకుంటారు కాబట్టి తెలుగుకి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఈవీఎస్ వచ్చేసి అంటే ఎన్వైరన్మెంటల్ స్టడీస్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. సో టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 150 మార్క్స్. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీకి ప్రిపేర్ అవ్వడానికి మీ టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. మీరు డిఎడ్ చేసినప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. ఒకవేళ టెక్స్ట్ బుక్ కనుక మీ దగ్గర లేకపోతే ఆన్లైన్లో మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందులో కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇటు వచ్చి లాంగ్వేజ్ 1, 2, మ్యాథ్స్, ఈవీఎస్ వచ్చేసి మీరు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్కి అండ్ 6 మార్క్స్ వచ్చేసి మెథడాలజీ ఇస్తారు. సో 24 మార్క్స్ వచ్చేసి కంటెంట్ అంటే సబ్జెక్ట్ అనమాట. మెథడాలజీ ఏమో 6 మార్క్స్. సో మెథడాలజీ కోసం మీరు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ కంటెంట్ కోసం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి వెరీ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, ఫస్ట్ సెకండ్. సో మీరు ప్రిపరేషన్ వచ్చేసి 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది, 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. ఇక 9th 10th ఏంటంటే 7th 8th క్లాసెస్కి లింక్డ్ సబ్జెక్ట్స్, లింక్డ్ టాపిక్స్ 9th 10thలో ఉంటాయి. సో వాటి కోసం 9th and 10th టెక్స్ట్ బుక్స్ కూడా మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి కంటెంట్ కోసం, ఆల్ టాపిక్స్. అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ సిలబస్ ఏంటి, ఎన్ని టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక ఆ సిలబస్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. పేపర్ 1Aకి 2Aకి కూడాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అంటే ఏంటంటే ఈవీఎస్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు సైన్స్ని సోషల్ని కలిపి ఈవీఎస్ అంటారు, ఎన్వైరన్మెంటల్ స్టడీస్. 6th నుంచి దాన్ని ఎలా డివైడ్ చేస్తారంటే సైన్స్ అండ్ సోషల్ కింద డివైడ్ చేస్తారు. 8thలోకి వచ్చేసరికి మళ్ళీ అది సైన్స్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ బయాలజీ అంటే పిఎస్ఎన్ఎస్గా డివైడ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీరు బాగా స్టడీ చేయండి. ఓకే. ఇటు వచ్చి పేపర్ 2A వచ్చేసరికి దీంట్లో మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇందులో కూడా సేమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ ఉంటుంది, అది 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1 సేమ్, తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, ఒడియా కానీ, సాంస్క్రిట్ కానీ. ఇందులో ఏదో ఒక లాంగ్వేజ్, మోస్ట్లీ మనం తెలుగే తీసుకుంటాం కాబట్టి తెలుగు 30 క్వశ్చన్స్,
30 మార్క్స్. అండ్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అండ్ మెయిన్ సబ్జెక్ట్లోకి వచ్చేసరికి 3 మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి మ్యాథ్స్ అండ్ సైన్స్, ఒకటి సోషల్ స్టడీస్, ఒకటి ఎనీ లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు కదా, తెలుగు పండిట్, హిందీ పండిట్ అలాంటి వాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్కైనా దీనికైనా కూడా ఈ మూడిట్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ జరిగింది. 60 మార్క్స్, 60 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ ఒక క్వశ్చన్కి 1 మినిట్ టైం కింద మనం అలాట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే సేమ్ కంటెంట్ వచ్చేసి 24 మార్క్స్ అండ్ మెథడాలజీ వచ్చేసి 6 మార్క్స్. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్లో వచ్చేసి 48 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. అండ్ 12 మార్క్స్ వచ్చేసి మెథడాలజీ ఉంటుంది. ఓకే, సో మీరు టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకునే ఉంటారు. చేసుకోకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ మ్యాక్సిమం కంటెంట్ కోసం మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అయితే మంచిది. లేదు అంత మేము మెటీరియల్ మేము ప్రిపేర్ అవ్వలేము అనుకుంటే బయట బోల్డ్ అన్ని స్టడీ మెటీరియల్స్ దొరుకుతున్నాయి. వాళ్ళ టాపిక్స్ కింద డివైడ్ చేసేసి చక్కగా చేశారు, అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో మీరు కంటెంట్ కోసం వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. 10th క్లాస్ వరకు కంపల్సరీ. అండ్ లింక్డ్ టాపిక్స్ కోసం ఇంటర్మీడియట్ కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, సో మీరు చదువుకునేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు డిఫికల్టీ లెవెల్ని బట్టి మీరు డివైడ్ చేసుకోండి ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలి అని. ఓకే, మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే మెథడాలజీకి మార్క్స్ తక్కువైనా కూడా మెథడాలజీ చదవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలామంది దీనికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డిఫికల్టీ లెవెల్ని బట్టి ముందు కంటెంట్ మీద ఒక క్లారిటీగా వచ్చేసేయండి. చూడండి, కంటెంట్కి వచ్చేసి ఇక్కడ 24, 48 మార్క్స్. సో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత అఫ్కోర్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ మీరు కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. కనీసం ఇందులో ఒక 20+ మార్క్స్ కవర్ చేసిన, ఇందులో ఫుల్ మార్క్స్ కాకపోయినా మార్క్స్ అలా కవర్ చేసుకోవడానికి మీరు కొంచెం ట్రై చేయండి. 100 క్రాస్ చేయడానికి ట్రై చేయండి. 100 క్రాస్ చేస్తే మనకి ఫెచ్చింగ్గా ఉంటుంది టెట్లో. ఓకే, ఎందుకంటే టెట్లో 20% ఆఫ్ మార్క్స్ తీసుకొని వెయిటేజ్ తీసుకుంటాడు. 80% ఆఫ్ వెయిటేజ్ వచ్చేసి డిఎస్సిలో తీసుకుంటాడు. సో ఈ 20%లో మీరు 100 మార్క్స్ కనుక క్రాస్ చేయగలిగితే మీరు ఎంతో కొంత అచీవ్ చేసినట్టే. ఓకే, అండ్ పాస్ క్రైటీరియా వచ్చేసి కమ్యూనిటీ బట్టి ఇచ్చాడు ఇక్కడ మార్క్స్. ఓసీఎస్ 60% కంటే ఎక్కువ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. 60% వస్తే బీసీస్ వచ్చేసి 50% రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఒకటి, ఎక్స్ సర్వీస్ మెన్ ఒకటి, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా డిఫరెంట్ ఏబుల్డ్ అంటే. సో వీళ్ళకి 40% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇవి క్వాలిఫికేషన్ మార్క్స్, క్వాలిఫైడ్ మార్క్స్ ఇవి. సో దీన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అంటే మీరు మోస్ట్లీ 100 క్రాస్ చేస్తే కనుక మీకు డిఎస్సిలో ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ప్రిపరేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మన రిజల్ట్ అనేది. మనం ఎంత ఎక్కువసేపు చదివేసాము అనేది కాదు, ఎంత అండర్స్టాండింగ్తో చదివాము అనేది ఇంపార్టెంట్. లైక్ బై హార్ట్ కొన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని మెమరైజ్ చేయాల్సి ఉంటుంది, అంటే కంఠస్థం చేయాల్సి ఉంటుంది, కొన్ని లాజికల్గా థింక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే బిట్స్ ప్రిపేర్ అవుతారు. ప్రీవియస్ పేపర్స్ ఆన్సర్ చేస్తూ ఉండండి, ప్రాబ్లం లేదు. కానీ కంటెంట్ చదవకుండా, మ్యాటర్ తెలియకుండా మీరు బిట్సే చదువుకుంటే వెళ్ళిపోతే 1,00,000 బిట్లు మీరు చదివారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడిచ్చేది 150 బిట్సే, 150 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 1,00,000ని పక్కన పెట్టి నెక్స్ట్ ఒక 150 ఇచ్చాడే అనుకుందాం, ఏం చేస్తారు? సో అందుకని కంటెంట్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి, అంటే సబ్జెక్ట్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. టాపిక్ మీద ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ అని ఒక టాపిక్ ఉంది. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్లో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అసలు ఈ టాపిక్ దేనికి సంబంధించింది, టోటల్ టాపిక్లో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆ టాపిక్ అయిపోగానే ప్రీవియస్ పేపర్స్ తీసి ఆ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత కేవలం ట్రిగ్నోమెట్రీ టాపిక్ మీదే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం మీకు ఫెచ్చింగ్గా ఉంటుంది.
సో మీకు హెల్ప్ చేయడం కోసం నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కీప్ ఫాలోయింగ్ మై ఛానల్ and prepare well for the DSE exam, TET exam. All the best. Thank you.